Ini boleh ini. అన్నీ మీకు పంపిస్తాం. ఓకే అందరూ ఓకే మాడిపోయి బాక్సింగ్ లో స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయినందుకు కంగ్రాచులేషన్ తెలియజేస్తూ దారి ఖర్చులో కూడా నేషనల్ ఇంటర్నేషనల్ వరకు కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కొక్క రంగంలో మన సీఎం గారు కూడా క్రీడాకారుడు, వాలీబాల్ ఆడతాడు బాగా, కాబట్టి వాలీబాల్ క్రికెట్ ఆడతాడు, వాలీబాల్ ఆడతాడు, మరి ఫుట్బాల్, ముఖ్యంగా ఫుట్బాల్ ఆడతాడు. మరి ఆయన వచ్చిన కాడ నుంచి ఆటల మీద ఇంకా ప్రత్యేక దృష్టి పెట్టి మూలగొడ్డ గచ్చిబౌలి స్టేడియాన్ని బాగు చేసి ప్రతిరోజు అక్కడ ఏదో గేమ్స్ పెడుతూనే ఉన్నారు. ప్రతిరోజు ఆటలు నడుస్తున్నాయి ప్రతి దగ్గర నుంచి. మొన్ననే మా హ్యాండిక్యాప్డ్ అంటే డిజేబుల్ వికలాంగుల సోదరులు నాదే శాఖ ఇక్కడ నుంచి కూడా మన వాళ్ళందరూ వాళ్ళు కూడా ఆడిండు. సీఎం కప్ నడుస్తూ ఉంది. సో నువ్వు తప్పకుండా సక్సెస్ అయ్యి మళ్ళీ వస్తే ఇక్కడ మళ్ళీ పెద్ద సన్మానం చేస్తాం, తప్పకుండా సపోర్ట్ చేస్తాం. సీఎం కప్ లోనే ఈ అమ్మాయి స్టేట్ వరకు వెళ్ళింది. అవునా? ఓకే. ఆ గేమ్స్ లోనే స్టేట్ వరకు వెళ్ళింది. మొన్న నేషనల్స్ వరకు వెళ్ళాడు. అవునా? ఓకే ఓకే. ఇంకా ఎవరైనా ఉన్నారా? పాటలు, ఆటలు, డాన్స్లు ఏది మీ టాలెంట్ ఉంటే అది చెప్పడం మూలంగా డెంగ్యూ అనేది ఒకప్పుడు మనకు దోమ కుడితే డెంగ్యూ వస్తాయని చాలా మందికి తెలియదు. ఇప్పుడు కూడా చాలా ఊర్లలో తెలియదు. దయ్యం పట్టిందా, దేవుడు పట్టిందా, ఏదో చేయాలనుకుంటారు. కానీ ఆ దోమ కుడితే డేంజర్, చనిపోతుంటారు కూడా. ఇట్లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి మనం మన వాళ్ళని కూడా వాళ్ళకు ఈ నాలెడ్జ్ని కూడా కొంత సైంటిఫిక్ అంటే సైన్స్ని కూడా కొంత మీరు అప్పుడప్పుడు ఊర్లలో చెప్పాలి. మీరే టీచర్స్ మీ ఊర్లో, అట్లా చేస్తే కొంత బెటర్గా ఉంటుంది. సో మీరు అందరూ అయితే ఇప్పుడు సంతోషంగా ఉన్నారు అనుకోవచ్చా? ఓకే. చాలా రోజుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి 40% డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది 7 years బ్యాక్.
7 years నుంచి ఇప్పటి వరకు చాలా రేట్లు పెరిగినాయి, కానీ వీటి రేట్లు పెరగకపోవడం మూలంగా మీకు వచ్చే ఫుడ్లో కానీ, మీకు వచ్చే ఎగ్గులో కానీ, మీకు వచ్చే రకరకాల ఐటమ్స్లో కొద్ది ఇబ్బంది పడ్డారు. దాన్ని ఇప్పుడు చేంజ్ చేయడం జరిగింది. అట్లనే కాస్మోటిక్ ఛార్జెస్ కూడా ఇవాళ మీరు వాడేటువంటి అవి చాలా 16 సంవత్సరాల క్రితం పెంచారు. ఇప్పుడు 16 years బ్యాక్ దాన్ని ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత 200% పెరగడం జరిగింది. అది ఎందుకంటే మినిమం నీడ్ మనకు ఫుడ్ ఎంత అవసరం ఉందో ఇప్పుడు కొద్దిగా జుట్టుకు నూనె పెట్టుకోవడము, బట్టల్ని క్లీన్ చేసుకోవడము, సబ్బులు, వంటిని శుభ్రం చేసుకోవడం, వాటి రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేట్లు కూడా పెంచడం జరిగింది. సో మీరందరూ కూడా ఒక మంచి స్నేహభావంతో అద్భుతంగా ఎదగాలి, ఒదిగి ఎదగాలి. నేను అన్ని రంగాల్లో, మీరు అన్ని టాలెంటెడ్ ఓకే, కానీ అహంకారం మాత్రం నెత్తి మీదకి ఎక్కద్దు. అహంకారం ఎక్కింది అనుకోండి, అక్కడి నుంచి కింద ఏమంటారు కైలాస లోకం నుంచా అట్లా అవుతారు. కాబట్టి వినయ విధేయత, సంస్కృతి, సాంప్రదాయ, ఈ గౌరవం అనేది కంపల్సరీ అనువనువున ఉన్నప్పుడే నీ స్టడీకి, నువ్వు నేర్చుకున్న విజ్ఞానానికి, నీకు వచ్చిన హైయెస్ట్ మార్క్స్ కూడా ఇది కంపేర్ చేసినప్పుడు ఎస్ ఈ అమ్మాయిలో అన్ని రంగాలలో యాక్టివ్ ఉంది, ఫస్ట్ ఉంది అనేది కూడా మన పెద్దవాళ్ళు గుర్తిస్తారు. ఫస్ట్ గర్వం అనేది, అహంకారం అనేది ఉండవు. ఆత్మవిశ్వాసం వేరు, అహంకారం వేరు. ఆత్మ గౌరవం వేరు, అహంకారం వేరు. ఆత్మ గౌరవం వేరు, అతి విశ్వాసం వేరు. కాబట్టి కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ అతి ఉండకూడదు. గౌరవం ఉంచాలి, కానీ అహంకారం ఉండకూడదు. ఇవి మనలో ఖచ్చితంగా ఉంటూ దానికి తగ్గట్టుగా మీరు నేర్చుకోవాలని కోరుకుంటూ మాట్లాడతా. డైలీ లేట్ నైట్ స్నాక్స్, దాంతో పాటు ఎక్స్ట్రా పెరుగు, రసం, చట్నీస్, ఫుడ్ కూడా చాలా బాగా పెడుతున్నారు. నెలకు 4 సార్లు నాన్ వెజ్ పెడుతున్నారు. దానివల్ల మేము ఆరోగ్యమైన ఆహారం లభిస్తున్నాం. దానికి కృతజ్ఞతలు. అలాగే మాకున్న సమస్యలలో మాకు రోడ్ కావాలి, ఎందుకంటే వాన పడ్డప్పుడల్లా మాకు ఇలా బురద అవ్వడం వల్ల నడవడానికి పాములు గిట్లా వస్తున్నాయి. కావాలని వాటర్ ప్రాబ్లం కూడా అవుతుంది. మాకు వాటర్ కూడా సరిగ్గా రావడం లేదు. అలానే మాకు కొన్ని లైట్స్ కూడా కావాలని కోరుకుంటున్నాం మేడం. బయట లైట్స్ ఇట్లా బ్రైట్గా కనపడడం కోసం. థ్యాంక్ యూ.